హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ సిద్ధు మైనింగ్ ఛానల్. ఇప్పుడు ఒమేగా మైనింగ్ యాప్ని ఓపెన్ చేశాము. ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్లో డౌన్లో ఆప్షన్ వచ్చింది కదా, దాని మీద టచ్ చేసినప్పుడు మనకు మైనింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ అయిపోయిన తర్వాత మనకు మైనింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ బౌన్స్ రివార్డ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయాలి. దాన్ని టచ్ చేసినప్పుడు అన్లాక్ యువర్ గిఫ్ట్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే మనకు ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ గిఫ్ట్ వస్తుంది. దాని మీద టచ్ చేస్తే మనకు గిఫ్ట్ ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ రావాలి. వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈవెంట్స్ అని ఉంది కదా, ఆ ఈవెంట్స్లో ట్యాప్ ఓజీసీ ఫార్మింగ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేసుకోవాలి. దాన్ని టచ్ చేసిన తర్వాత అది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనకి ఒక బొమ్మ వచ్చింది కదా, ఈ బొమ్మ మీద మనం మన ఫింగర్తో ట్యాప్ చేస్తూ ఉండాలి. అంటే 30 సెకండ్స్ టైం ఇస్తాడు. ఆ 30 సెకండ్స్లో మనం ఎన్నిసార్లు ట్యాప్ చేసామంటే అంత ఓజీసీ మైనింగ్ అన్ని చేసుకునే ఆప్షన్ ఇస్తారనమాట. మనం ఆ 30 సెకండ్స్ సేపు వరకు మనం ట్యాప్ చేస్తూనే ఉండాలి. అలా ట్యాప్ చేస్తూ ఉంటే మనకు కొన్ని కాయిన్స్ అనేది ఈ ట్యాప్ ఓజీసీ ద్వారా మనకు కాయిన్స్ వస్తాయి. అలా వచ్చిన కాయిన్స్ అన్నీ మనకి ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ ఉంది కదా, అందులో యాడ్ అవుతాయి అన్నమాట. అది కంటిన్యూగా ట్యాప్ చేస్తూనే ఉండాలి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత 30 సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు రివార్డ్ అని చెప్పేసి పాపప్ అవుతుంది. సీజన్ కంప్లీట్ అయింది కదా, ఇక్కడ క్లైమ్ రివార్డ్ వచ్చింది, దాని మీద టచ్ చేయాలి. ఇక్కడ ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ నేను రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసిన తర్వాత క్లైమ్ రివార్డ్స్ అని వస్తుంది. క్లైమ్ రివార్డ్స్ మీద కొద్దిసేపు ఆగిన తర్వాత ఇలాగా సీట్ యూ టుమారో అని వస్తుంది. దాని మీద టచ్ చేయాలి. ఇంకా తర్వాత నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత హోమ్లోకి వచ్చేసేయాలి. హోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, ఫోర్త్ ఆప్షన్ మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత వేరే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. వేరే ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ మీద టచ్ చేయాలి. అక్కడ టచ్ చేసిన తర్వాత అక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. అంటే రివార్డ్స్ వస్తాయి. ఆ రివార్డ్స్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. కింద క్లైమ్ సిల్వర్ రివార్డ్ అని ఉంది కదా, దాని మీద మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే గట్రా ప్లీజ్ వేడి పడుతుంది. తర్వాత ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ని క్లోజ్ చేసిన తర్వాత ఇట్లా ఆప్షన్ వస్తుంది, కంగ్రాచులేషన్ అని వస్తుంది. ఇది రివార్డ్ క్లైమ్ చేసుకున్నట్టు. డన్ మీద టచ్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. అలా పూర్తిగా బ్యాక్ హోమ్లోకి వచ్చేసేయాలన్నమాట. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం రివార్డ్స్ని క్లైమ్ చేసుకుంటే ఆడికి అయిపోతుంది. ఒమేగా మైనింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మైనింగ్ యాప్ పిఎక్స్ నెట్వర్క్. ఇది పిరమిడ్ ఎక్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 3 ఆప్షన్లలో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఎనర్జీ సింబల్లో, దాన్ని మనం టచ్ చేయాలి. దాన్ని టచ్ చేసిన తర్వాత మనకు ఒక యాడ్ ప్లే అవుతుంది. ఆ యాడ్ని నేను రిమూవ్ చేసేసాను. ఇక్కడ యాడ్స్ చూపించకూడదు కాబట్టి నేను యాడ్ క్లోజ్ చేసేసాను. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ అప్రిషియేట్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయాలి. దాన్ని టచ్ చేసిన తర్వాత సేమ్ అలాగే ఇక్కడ యాడ్ అనేది ప్లే అవుతుంది. దాన్ని కూడా రిమూవ్ చేసేసాను. ఎందుకంటే కాపీరైట్స్ ఉంటాయి కాబట్టి అందుకు చూపించట్లేదు. యాడ్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ అని వస్తుంది. ఇక్కడితో ఈ పిఎక్స్ నెట్వర్క్ అనేది మనకి మైనింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మైనింగ్ యాప్ వచ్చేసి ఓపెన్ క్యూర్. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. దాని హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని టచ్ చేయాలి. దాన్ని టచ్ చేసిన తర్వాత మనకు యాడ్ ప్లే అవుతుంది. ఆ యాడ్ నేను అనేది రిమూవ్ చేసేసాను. ఎందుకంటే ఇక్కడ చూపించకూడదు కాబట్టి యాడ్ అనేది రిమూవ్ చేశాను. లోడ్ అవుతుంది కదా, లోడ్ అయిన తర్వాత టైమింగ్ పడుతుంది. టైమింగ్ పక్కన రీస్టార్ట్ అని పడుతుంది. అప్పుడు మైనింగ్ స్టార్ట్ అయిందని అర్థం. మనకి కొంచెం స్క్రోల్ పైకి చేసిన తర్వాత అక్కడ గెట్ రివార్డ్ అని ఉంది కదా, 3 రివార్డ్స్ అని ఉంటాయి. దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. గెట్ రివార్డ్ మీద టచ్ చేసిన తర్వాత యాడ్ వస్తుంది. యాడ్ని రిమూవ్ చేసేసాను. క్లెయిమ్ చేసుకోవాలి రివార్డ్ అనేది. ఈ విధంగా వచ్చిన తర్వాత అక్కడ గెట్ రివార్డ్ ఉంటుంది. అది టచ్ చేసిన తర్వాత మళ్ళీ గెట్ రివార్డ్ మీద టచ్ చేయాలి. సేమ్ అట్లా 3 వస్తాయి అన్నమాట. 3ని మనం రివార్డ్స్ని క్లెయిమ్ చేసుకోవాలి. సేమ్ ఇది సెకండ్ వన్. అది కూడా గెట్ రివార్డ్ మీద టచ్ చేసి నెక్స్ట్ క్లెయిమ్ చేసుకోవాలి. క్లెయిమ్ చేసిన తర్వాత సేమ్ థర్డ్ వన్ కూడా గెట్ రివార్డ్ మీద టచ్ చేస్తే యాడ్ వస్తుంది. యాడ్ రిమూవ్ చేసేసాను. సేమ్ గెట్ రివార్డ్ మీద టచ్ చేస్తే ఇక్కడ వచ్చిన కాయిన్స్ అన్నీ మనకు ఓపెన్ క్యూర్ వాలెట్లో యాడ్ అవుతాయి.
ఇంకా మైనింగ్ కంప్లీట్ అయిపోయింది. మైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ బీ నెట్వర్క్ని ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కొద్దిసేపు వెయిటింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే లోడ్ అవుతుంది కదా అప్లికేషన్. ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ బీ ఉంది కదా, దాని మీద మనం టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ను నేను రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసిన తర్వాత మనకు మైనింగ్ అనేది స్టార్టింగ్ అయిపోతుంది. ఇంటూ మార్క్ ఉంది కదా, ఇంటూ మార్క్ మీద టచ్ చేయొచ్చు. లేదంటే క్లైమ్ ఉంది కదా, క్లైమ్ మీద కొట్టిన తర్వాత అక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్ని ఫాలో అవ్వడం ఇలా చేస్తే కూడా మనకు రివార్డ్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత ఈ బీ నెట్వర్క్ అనేది మైనింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యాప్ వచ్చేసి RA1 నెట్వర్క్ని ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్లైమ్ నవ్ ఉంది కదా, ఆ క్లైమ్ నవ్ మీద మనం టచ్ చేస్తానే ముందు రోజునంతా మైనింగ్ చేసింటాం కదా, అదంతా మనకి ఇక్కడ టోటల్ కాయిన్స్లోకి యాడ్ అవుతుంది అనమాట. అక్కడ యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మైనింగ్ స్టార్ట్ చేయమని చెప్పేసి ఆప్షన్ అడుగుతుంది. ఆ ఆప్షన్ మీద మనం స్టార్ట్ మైనింగ్ మీద టచ్ చేస్తే మళ్ళీ మైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత బోనస్ మీద టచ్ చేయాలి. ఆ బోనస్ మీద టచ్ చేసిన తర్వాత అక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఓపెన్ బోనస్ ఉంది కదా, బోనస్ మీద టచ్ చేస్తే ఓపెన్ బాక్స్, ఆ బాక్స్ మీద కొడితే క్లెయిమ్ చేసుకోమని ఆప్షన్ వస్తుంది. కొడితే లోడింగ్ అనేది వస్తుంది. కొద్దిసేపు ఆగిన తర్వాత అలాగే ఓపెన్ బోనస్ బాక్స్ వస్తుంది. సేమ్ అలానే ఓపెన్ బాక్స్, యాడ్ క్లెయిమ్, అలాగే ఎన్ని వస్తే అన్నీ ఓపెన్ చేస్తూ ఉండాలి. ఓపెన్ చేస్తూ ఉంటే మనకు వచ్చే బోనస్ అంతా మనకి ఇక్కడ వచ్చే బోనస్ అంతా ఇందులో యాడ్ అవుతుంది అనమాట. సేమ్ ఓపెన్ బోనస్ బాక్స్ వస్తుంది, దాన్ని టచ్ చేయాలి. ఓపెన్ బాక్స్, యాడ్ క్లెయిమ్ అనేది క్లెయిమ్ చేసుకుంటూ రావాలి. సేమ్ ఎన్ని అయితే అలా ఓపెన్ బాక్స్ అని వస్తుందో ఆ బాక్స్లన్నీ ఓపెన్ చేసుకుంటే మనకు బోనస్ అంతా మనకి ఇక్కడ స్టేటస్లో యాడ్ అవుతూ ఉంటుంది. యాడ్ అయిందంతా మనం తర్వాత క్లెయిమ్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకుంటే అందులో అంతా బోనస్ అంతా అందులో యాడ్ అవుతుంది అన్నమాట. సేమ్ అలాగే ఎన్ని అయితే వస్తాయో అన్నిటిని మనము క్లెయిమ్ చేసుకుంటూ రావాలి. ఇలా మేబీ చాలా వచ్చినట్టున్నాయి. సో కాబట్టి నాకు లెంతీగా వచ్చింది వీడియో. క్లెయిమ్ చేస్తూనే ఉన్నాను, క్లెయిమ్ చేసేసాను. ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఇలా అన్నీ క్లెయిమ్ చేసుకున్న తర్వాత అన్నీ మనం స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు. అక్కడ మనకి మొత్తం చూపిస్తుంది అనమాట. ఇలా RA1 నెట్వర్క్ అనేది మైనింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మైనింగ్ యాప్ వచ్చేసి యూనిచ్ మైనింగ్ యాప్ వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. కొద్దిసేపు మనం వెయిటింగ్ చేయాలి, ఎందుకంటే అప్లికేషన్ లోడ్ అవ్వాలి కదా. ఆ లోడ్ అయ్యేదానికి మనం కొద్దిసేపు వెయిటింగ్ చేస్తే ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత హోమ్ పేజ్లోకి వచ్చేసింది. హోమ్ పేజ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక పాపప్ వస్తుంది. పాపప్ ఎందుకంటే ఇమేజ్ అప్లోడ్ చేయమని చెప్పేసి ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ను అవసరం లేదు, మనం క్లోజ్ చేసేయచ్చు. పైన ఇంటూ మార్క్ మీద టచ్ చేస్తే వెళ్ళిపోతుంది. దాని తర్వాత మైన్ FC అని ఉంది కదా, దాన్ని టచ్ చేయాలి. అక్కడ టచ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఒక యాడ్ వస్తుంది. యాడ్ని నేను క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేయడం వల్ల మనకి ఇలా వచ్చింది. సో అక్కడ వచ్చేసి దాన్ని టచ్ చేయాలి. పైన గోల్డెన్ కలర్లో మైనింగ్ స్టార్ట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, కింద టైం కూడా రన్ అవుతుంది. ఇంకా మైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మైనింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా బ్యాక్ వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ యాప్ వచ్చేసి రూబీ మైనింగ్ యాప్. దాన్ని టచ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనము ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఫింగర్ ప్రింట్ పెడితేనే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మైనింగ్ మీద టచ్ చేయాలి. అక్కడ టచ్ చేసిన తర్వాత మనకి అవైలబుల్ మైన్స్ అని ఉంది కదా, అందులో ఏదో ఒకటి టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇలా యాడ్ వస్తుంది. యాడ్ని నేను తీసేసాను. ఇక్కడ నేను వచ్చేసి ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇండియా అనేది మనకి అవైలబుల్లో ఉంది కాబట్టి ఇండియాని నేను సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అగ్రీ అని వచ్చింది కదా, అగ్రీ మీద టచ్ చేయాలి. అగ్రీ మీద టచ్ చేసిన తర్వాత మైనింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా క్లోజ్ చేయొచ్చు. క్లోజ్ చేసిన తర్వాత బ్యాక్ పూర్తిగా వెనక్కి వచ్చేసేయాలి. వెనక్కి వచ్చేసిన తర్వాత ఈ మైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యాప్ వచ్చేసి బైట్ బ్లాక్ చైన్ యాప్. ఈ మైనింగ్ యాప్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ అనేది క్లోజ్ చేసేసాను నేను. క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. డైరెక్ట్గా హోమ్ పేజ్లోకి వచ్చేస్తుంది. హోమ్ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, మనం ఆ క్లెయిమ్ ఆప్షన్ మీద టచ్ చేయాలి. క్లెయిమ్ ఆప్షన్ మీద టచ్ చేసిన తర్వాత మనకు ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ మీద ఏం చేయాలంటే ఇక్కడ క్లోజ్ షేర్ ఉంది కదా, క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మైనింగ్ ఆప్షన్ మీద టచ్ చేయాలి. మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత
ఈ యాప్ను క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి హస్క్ నెట్వర్క్ మైనింగ్ యాప్. ఈ యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది అనేది ఇలా ఓపెన్ అయిపోయి డైరెక్ట్ హోమ్ పేజ్లోకి వచ్చేసింది. హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా స్టార్ట్ యువర్ మైన్ నౌ అని చెప్పేసి పాపప్ వస్తుంది. ఆ పక్కన సర్కిల్ ఉంది కదా, సర్కిల్లో టచ్ చేసిన తర్వాత 4 hours 24 hours వస్తుంది. 24 hours మీద టచ్ చేసిన తర్వాత ఇట్లా యాడ్ వస్తుంది. ఆ యాడ్ని నేను రిమూవ్ చేసేసాను. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత పైన టాప్లో మైనింగ్ స్టార్ట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ కింద కూడా టైమింగ్ చూపిస్తుంది కదా, 24 hours మైనింగ్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ డాలర్ సింబల్ ఉంది కదా, డాలర్ సింబల్ మీద టచ్ చేస్తే వాచ్ ఎర్న్ అని వస్తుంది. దాని మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మళ్ళీ వాచ్ ఎర్న్ అనేది వస్తుంది. వాచ్ ఎర్న్ అని వచ్చిన తర్వాత దాని మీద టచ్ చేయాలి. ఒక చిన్న యాడ్ వస్తుంది అనమాట. ఆ యాడ్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత గ్రేడ్ మీద టచ్ చేయాలి. గ్రేడ్ మీద టచ్ చేసిన తర్వాత మనకు బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ ఉంది కదా, ఎగ్జిట్ మీద టచ్ చేయాలి. అక్కడికి మైనింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి జీటీసీ యాప్ మైనింగ్ వచ్చేసి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్రెస్ టు స్టార్ట్ మైనింగ్ మీద నొక్కాలి. అక్కడ మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వాచ్ యాడ్ మీద కొడితే మనకు బోనస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. జీటీసీ మైనింగ్ యాప్ ఎలా రిజిస్ట్రేషన్ కావాలో ఫర్దర్గా నెక్స్ట్ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వేరే వీడియో అప్లోడ్ చేస్తాను.